గురజాల నియోజకవర్గానికి సంబంధించి పిన్నెల్లి గ్రామంలో మన దళితుల్లో ఉన్నటువంటి సల్మాన్ గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు విచక్షణారహితంగా కొట్టి ఆయన వారం రోజులు ప్రాణాలతో కొట్టుమిట్టిలాడి నిజంగా నిన్న మరణించడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద దౌర్జన్యాలు, దాడులు, హత్యాయత్నాలు చేయడం నిజంగా ఈరోజు మనం గమనిస్తే ఇక్కడ జరుగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే లోకేష్ గారు ఎన్నికల ముందు చెప్పాడో ఆ రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిర్దిష్టంగా మేము ఖండిస్తున్నాం. మనకు కావాల్సింది అంబేద్కర్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. ఎవరైతే నిజంగా అన్యాయం చేసింటారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేశారో మా నాయకుడు ఒకటే చెప్పడం జరిగింది, ఖచ్చితంగా రాబో కాలంలో వీళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే అధికారులు దీనికి ఒత్తాస పలుకుతున్నారో, ఎవరైతే నాయకులు, ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా దాడులకు పాల్పడుతున్నారో రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు సప్త సముద్రాల పక్కనున్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి ఖచ్చితంగా న్యాయం ముందు, చట్టం ముందు నిలబెడతామని చెప్పేసి మా నాయకుడు చెప్పినట్టే చెప్తున్నారు. అది ఖచ్చితంగా చేసి తీరుతాం. ఇప్పటికైనా కూటమి నాయకులు ఇటువంటి దౌర్జన్యాలను ముగింపు పలకాలి, లేదంటే ప్రజల్లో మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దళితుల మీద ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దాదాపుగా వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ కనీసం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళితులు దీన్ని మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. రాబో కాలంలో మీరు దళిత ప్రజలు కూడా మిమ్మల్ని వ్యతిరేకించే టైం దగ్గరికి వచ్చిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ముఖ్యంగా పల్నాడు జిల్లా గురజాల కాన్స్టిట్యుయెన్సీ పిన్నెల్లి గ్రామంలో సాల్మన్ అనే మాదిగ సామాజిక వర్గ వ్యక్తిని ఇంట్లో తన భార్యకు బాగాలేకుంటే దాదాపు 18 నెలలు బయట ఉన్నాడు. ఎలక్షన్ తర్వాత చూసేదానికి వెళ్తే వాళ్ళు వచ్చి టీడీపీ నాయకులు, ముఖ్యంగా అగ్రకుల నాయకులు ఆయన్ను కిరాతంగా అతన్ని కొట్టినారు. ఆ విధంగా హాస్పిటల్లో 4-5 రోజులు ఉండిన తర్వాత 15వ తేదీ చనిపోయారు. ఆయన యొక్క శవాన్ని దహనం చేసేదానికి కూడా ఆ యొక్క గ్రామం వాళ్ళు అడ్డుపడ్డారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్న లోకేష్ గారిని ప్రశ్నించాలి. ముఖ్యంగా హోంమంత్రి అనిత గారు సామాజిక వర్గంలో జరుగుతున్న అన్యాయాలను కూడా ఆమె అరికట్టలేకపోతుంది. ఇంకోటి, ఎవరైతే చంపబడ్డాడో అతని మీద కేసు కూడా పెట్టబడడం జరిగింది. ఇది ఎక్కడ అన్యాయం చూడండి, ఆలోచించండి. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే దళితులకు న్యాయం చేయగలుగుతాడని ప్రగాఢంగా మేము విశ్వసిస్తున్నాము. ఒక జిల్లా అధ్యక్షుడిగా, ఎస్సీసీలుగా నేను ఒకటే చెప్పగలుగుతున్నా, ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం అంతం చేయాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్ప ఇది ఒక తగ్గదని కంఠాపదంగా చెప్తున్నారు. జై జగన్. ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ దళిత సోదరులందరము ఎందుకు ఈ రోడ్డు మీదకి రావాల్సి వచ్చిందంటే కేవలం కూటమి ప్రభుత్వం చేసినటువంటి దాడుల వల్ల దళితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలా, పారిపోవాలా అనే ఉద్దేశం దళితులకు ఎవరికి అంతుచిక్కడం లేదు. ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పిన్నెల్లి గ్రామం నందు ఒక దళిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడిని దారుణంగా కొట్టి రాడ్లతో ఎంపర్లాడి కొట్టడము చాలా బాధాకరమైన విషయము. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా దళితులపైన దాడులు, దళితుల్ని ఊరు నుంచి బహిష్కరిస్తున్నారు. నేను ఈరోజు ఒకటే చెప్తున్నా, కూటమి ప్రభుత్వానికి దళితుల్ని రోడ్లు పాలు చేస్తూ హింసిస్తున్నారంటే కేవలం మీకే చెల్లు. రానున్న రోజుల్లో తప్పకుండా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. 2.0లో మీకందరికీ తగిన గుణపాఠం చెప్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు హోంశాఖ నిద్రపోతుందా అని చెప్పి మేము అడుగుతున్నాము. దళితులపైన దాడులు జరుగుతుంటే ఒక దళితురాలవేయండి, నువ్వు దళితులకు మద్దతుగా తెలిపి వారిని శిక్షించాల్సింది పోనిచ్చి దళితులపై దాడులు జరిగి హాస్పిటల్లో ఉంటే వారిపైన కేసు పెట్టడము ఇది ఎంతవరకు సమంజసం అనేసి ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాగే కొనసాగితే పార్టీలకు ఖచ్చితంగా తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వాటిల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరూ కూడా కలిసి ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తుంటాను.